మా బుజ్జట పోయినట్టున్నది కనిపిస్తలేదు. అబ్బా ఈ పువ్వు ఎంత మంచిగున్నదో. ఈ పువ్వు లాంటి పురుషుడు దొరికితే నా అంత అదృష్టవంతరాలే ఉన్నది. అగో మొగ్గ. అబ్బా ఈ మొగ్గ అయితే నా కోసమే పుట్టినట్టున్నది. ఈ మొగ్గ లాంటి మొగుడు దొరికితే ఇంకా సూపర్. బాపు చాయ్ తాగినావానే? ఆడబిడ్డ తాగలేదు. పొయ్యి విన్నండి వేడి చేసుకొని తాగితే అయిపోగా. నేను అట్లా ఆకలి ఉంటాడు. తాగబుద్ధి కాలేదు. నువ్వు లేకపోతే జర నువ్వే వేడి చేసుకుని తీసుకురా పోయిగా తాగుతా. సరే బాపు తీసుకొస్తాను. తీసుకురా. బాపు ఓకే బిడ్డ. బిడ్డ ఇక నాకైతే శాత కాకుండా అవుతున్నది రోజు రోజుకు. ఇక నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నేను. పెళ్లి చేస్తావానే? మరి ఇక ఎట్లా బిడ్డ, అందరిది కాబట్టి. చేతి చేతి కానీ సాఫ్ట్వేర్ నుంచి చెయ్యి. సరే బిడ్డ, నీకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ నే చూస్తా. అంత బాగా అంత బాగా సూపర్ ఉన్నావు ఇయ్యాల. అదేం బాగా గట్టన పడుతుంది. మరి లేకపోతే ఏందో చూడటానికి ఇంత మంచిగా ఉంటివి, సిగరెట్ తాగబడుతుంది. అది లోపల ఎంత ఖరాబ్ చేస్తుందో తెలుసా? మీద మెరుగు లోపల మురుగు. ఇంత పెద్ద మాట అంటే ఇంకోసారి నేను తాగా సిగరెట్. ఓకే బామ్మది, నాకు నచ్చింది ఇది. ఓకే, ఒక్కసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను మీ ఆడియన్స్ కు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజుగాడు. ఓరు రాజుగా? అరే కొద్దిగా ఆగు బావా, నన్ను నేను పరిచయం చేసుకొని. నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నంత ఆడ నిన్ను వాళ్ళు గుర్తుపట్టరు. అదే బావా గట్లేదుకు? నిన్ను గుర్తుపట్టడానికి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తమ్మును అయ్యావన్న. పవన్ కళ్యాణ్ తమ్ముడు కూడా ఉన్నాడా? లేడు గాని వచ్చే జోక్ చేసిన. వాళ్ళిద్దరు కాదు గాని రవితేజన్ నేను. నువ్వు రవితేజవా? కాదు గాని జోక్ చేసిన. ఏమన్నా గంత సీన్ ఉందా? సీన్ లేదు గాని పక్కకు ఫోన్ ఉంది. ఫోన్ మా బామ్మది అడగగానే అన్ని ఇస్తాడు. కోలో 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 నపల్లే కోడి కూతల్లే ఒళ్ళు విరుసుకుంది కోడి నాగల్లే రామ 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 రామశంకర. ఏంద్రా నీ లొల్లి రాజుగా? కోలన్నా ఫోన్ మాట్లాడితే అలో అలో అంటారు కానీ నువ్వేందే కోలో కోలో అంటున్నావు? అలో అలో అంటే అది పాతది బామ్మరిది. కోలో కోలో అంటే అది కొత్తగా ఉంటది బామ్మరిది. ఇప్పుడు అదే ఫ్యాషను. అందరి లెక్క మరి నోరుతో ఎందుకు తింటున్నావు? కొత్తగా ఉంటది ముక్కుతో తిను అనుకున్నా. ముక్కుతో తిందామని ట్రై చేసిన కానీ ముక్కు నవ్వులుతలేదు అన్నాన్ని. నవలత్త తిందులే. అవును మరి ఖచ్చితంగా తిందు. ఆగోయా, జొరిగలే కదా అలుగుతున్నావు సేవరా. ఏదన్నా ముచ్చటంటే ఫోన్ మాట్లాడినాక నీతో మాట్లాడతా. ఆగు. కోలో కోలేదు కోలు. ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నాను? నేనా? జపాన్ భాషలో మాట్లాడుతున్నా, అర్థమైతలే. ఆ మాత్రం జపాన్ భాష మాకు కూడా వచ్చాయి. కోలో అంటే తెలుగులో అలో అన్నట్టే కదా అర్థం. నాకు కూడా తెలుసు, నాకు అన్నస్తాయి. అబ్బాబాబా ఏం చెప్తిరి ఏం చెప్తిరి? ఎప్పుడు నీ ఇలానే చెప్తారా, ఈ మధ్యలో ఇలా చెప్తారా? ఏమంటారు రాజుగా? ఆడోడో నీ అటువంటి ఉంటాడు. అవు బౌ బౌ. అక్కడ కుక్కలు కానీ ఉన్నాయా? పక్క పంట బౌ బౌ అన్నట్టు వినిపిస్తున్నాయి. బౌ బౌ చిచి. అవు అవు, ఒకటి 2 గాళ్ళ కుక్క ఉంది. 2 గాళ్ళ కుక్కనా? కుక్కకి 2 కాళ్ళు ఉంటాయి అనేకన్నా. ఇది ఇక్కడ కాదు కుక్క, జపాన్ది. దీనికి 2 కాళ్ళు ఉంటాయి. ఓహో, మరి మీరు వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేసినట్టే? మొన్న పేపర్లో యాడ్ ఇచ్చింది వరుడు కావాలని. మీరేనా? మేమే. అక్కడ పిల్లగాడు ఉన్నాడా మరి? పిల్లాడు కాదే, పెద్దోడే. 22 ఏళ్ళు ఉంటాయి. పిల్లగాడు అంటే చిన్న పిల్లగాడు కాదే, పెళ్లి పిల్లగాడు నేను అనేది.
ఉండడానే కదా మీకు ఫోన్ చేసింది. మీ పిల్ల పోటు ఉంటే మాకు పంపు. పంపిస్తాం ఆటోలో పంపించమంటావా మరి బస్సులో పంపించమంటావే లేక మీరు కారు అయినా పంపుతారా? ఆటోల కార్లు ఎందుకే? ఇది బారికే డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ పెరిగినాయి అంటే నువ్వు కార్ల పంపన్నా ఆటోలో పంపన్నా అంటున్నావు. వాట్సాప్ లో పంపు. అయ్యో నిజమే కదా, నాకు దోయలేదే. అయితేవే గాని ఫోటో మొత్తం క్లారిటీ ఉండాలి, మంచిగా పంపు ఫోటో. పంపిస్తా మంచిది. ఏంది బావు మళ్ళీ లగ్గం చేసుకుంటున్నావు ఏంది? కాదు, పెళ్లి చేసుకుంటున్నా. అంత కారటం ఎందుకు బావ? అది చెక్కలకు చేయకోయి. కరెక్ట్ వాడింది వాళ్ళు నువ్వనేనా? ఆనాడు పిల్లలు చూడు వారిని వాళ్ళు ఆనాడా? ఆనాడంటే మొన్న బా మొన్న పిల్లని చూడమంటే చూసినా. బా మరి ఇప్పుడు నీకు పెళ్లి అవసరం? నీకెందుకు బా? నేను చెప్పిన పని మూసుకొని చేయాలా? గండు మెండ అయింది గడకసేదండి, నీ ఇష్టం, నేనేం చేస్తా. నేనే కదా మొన్న చెప్పింది, మర్చిపోయినా. ఏదో నువ్వు ఆది కుంచుకునేది. అన్నం తిన్నాక చేతిగాడు కూడా మర్చిపోతుంది. ఇటు పోయినాక టైలెట్లా నీళ్ళు వసుడు మర్చిపోతుంది. ఇక నీకేదైనా గుర్తుకుండేది రాజీ? అడవిలో కొన్ని మర్చిపోతాం బావా, అది కామన్. సరే గాని నీ ఫోటో మంచిది పంపు, అలాగ పంపిస్తా. అబ్బో నేను పంపనే, అంత మార్పింగ్ చేసి నన్ను పెడితే ఎట్లా? పెడితే పెట్టండి, నువ్వే ఫేమస్ అవుతావు. అంతే అంటావా? అంతే మరి. అయితే ఇప్పుడు చూడు పంపిస్తా, ఎట్లుంటుందో ఫోటో పంపించిన చూడు. గమ్మత్తుందేనా ఫోటో? మరి అట్లా ఉంటది మనతోని. పంపించాలకి ఇక పంపిస్తున్నా, ఇప్పుడే అలాగ పంపుతున్నా. బుజ్జవా ఇట్రా బిడ్డ, కూర్చొని బిడ్డ. వాటితో ఒక ముచ్చట మాట్లాడాలి. చెప్పే, ఏమైంది? ఇక పిల్లవాళ్ళు ఫోన్ చేశారు, సంబంధం ఖాయం అవుతున్నది. ఆ ఫోటో పంపిమన్నారు, ఒకటి మంచిగా ఉంటే ఆ ఫోటో పంపి. సరే బాబు, మరి అబ్బాయి ఫోటో కూడా. సరే అమ్మా పంపిమంట. సరే, ఆయన పేరేమన్నా తెలుసా బాబు? ఆయన పేరు ఏముండే బిడ్డ, మర్చిపోయినట్టే. రాజీ. అదేం పేరు బాబు? మేము ఆడోళ్ళ పేర్లు ఎక్కున్నది. పేరు ఆడలేదు అయితే ఏంటి బిడ్డ, మనకు పిల్లగాడు కావాలి, అబ్బాయి మంచిగా ఉండాలి. ఏమో బాబు, ఎటుదానం చేసుకుంటే బతుకాలం అవుతుంది. అట్లేం కాదు బిడ్డ. అంతే అంటావా బాబు? అంతే బిడ్డ, ఇక ఆ పిల్లగాడి ఫోటో కోసం చూసుకుంటూ ఉంటుంది జనం, అంతే. సరేనే బాబు. సంధ్య, అబ్బాయి పేరు రాజీనా? రాజీనే. తెలియని బంధమో ముందే
నా బిడ్డకి ఇక పెళ్ళి అయిపోతుంది. హలో, నేనే మాట్లాడుతున్నా. ఇగో మా అమ్మాయిది ఫోటో పంపినాము, ఇక మీ పిల్లగాన్ని కూడా ఫోటో పంపితే ఒక పని అయిపోతుంది. ఓకే బాబు, పంపిస్తున్నా చూడు. ఫోటో అయితే పంపమన్నా, మరి ఎప్పుడు వస్తుందో మరి. ఫోటో కోసం చూసుడు ఉన్నది. మెసేజ్ వచ్చినట్టున్నది, ఫోటో వచ్చింది కానీ నేను చూడ ఫోటో. ఫస్ట్ మా బిడ్డకి చూపిస్తా, మా బిడ్డకి నచ్చాలి. ఓ బుజ్జి, రితిక, ఇట్రా అమ్మా. బాపు అత్తన్నే. చెప్పే బాపు. ఆ బిడ్డ ఇక ఫోటోలు వచ్చినాయి. పిల్లగాడు నీకు నచ్చితే ఇక వరపూజ పెట్టుకున్నాడే. నీకు నచ్చిందా బాపు? నాకెందుకు బిడ్డ, నీకు నచ్చాలి కానీ. చేసుకునేదాన్ని నువ్వు, కలిసి ఉండేటోళ్ళు మీరు. నాదేమున్నది, నువ్వు అంటే పెళ్లి చేసేస్తా, వరపూజ పెట్టుకుంటాం అంతే. సరే చూసి చెప్తానే. సరే బిడ్డ. బాపు వీరేనా నేను చేసుకునేది? ఏంటి బిడ్డ, పిల్లగాడు నచ్చలేదా? ఏమో నువ్వే చూసి చెప్పు. ఏమైంది బిడ్డ, పిల్లగాడికి నువ్వు నచ్చలేడేంది? ఏంది బిడ్డ, పిల్లగాడు బాగా ముదిరిపోయినట్టుండు. వాళ్ళ పిల్లగాడిని పంపించమంటే వాళ్ళ తాతది పంపించారు ఏంది? అవురా రాజుగా, ఇప్పుడే నీకు పెళ్లి ఎందుకురా అంటే నేను చెప్పింది మూసుకోమంటావు. ఇప్పుడు నీకు పెళ్లి ఎట్లయితే నేను చూస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎట్లుంది వీడియో? హాయ్ అందరికి నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు మన ఊరు వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మాదేనండి, కొత్తగా పెట్టినాము. మీరు మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా పైకి వస్తాం. ఇంకొన్ని వీడియోస్ తోటి నవ్వించుకుంటా, బాధ పెట్టుకుంటా, అన్ని రకాల కంటెంట్లతో మేము ముంగటుంటాం. మిమ్మల్ని నవ్వించడమే మా ప్లాన్. థ్యాంక్ యూ, కొంచెం సపోర్ట్ చేయండి. నా పేరు మల్లేశం మంద. మన ఊరు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి, గంట కొట్టు మర్చిపోకండి. అన్ని ఛానల్ ఎట్లా ఆదరించిరో ఈ ఛానల్ కూడా అంతే ఆదరిస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.